ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 10న అప్పన్న స్వామికి చివరి విడత చందన సమర్పణ జరగనుంది. ఈ మేరకు ఆలయంలో చందనం చెక్కల అరగదీత ప్రక్రియను శనివారం శ్రీకారం చుట్టారు. ఆలయ బేడ మండలంలోని సానలపై సిబ్బంది చందనం చెక్కలను అరగదీసి శ్రీగంధాన్ని సేకరించారు. సింహాచలం గిరి ప్రదక్షిణకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సింహాచలం విచ్చేశారు. స్వామిని దర్శించుకున్న అనంతరం సింహగిరిపై క్యూ లైన్లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. కొండ దిగువన జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభువు వేంచేసినటువంటి పర్వతం సింహాచలం అని పేరు. సింహగిరి అని, సింహాకారో గిరిర్యత్ర అని క్షేత్రమాహాత్మ్యం చెప్తోంది. సింహాకృతిలో ఉన్నటువంటి పర్వతం ఎక్కడుందో అక్కడ వరాహ నృసింహ ప్రభువు సన్నిధి చేసి ఉన్నాడు అని గుర్తుగా చెప్తుంది క్షేత్రమాహాత్మ్యం. అట్లాంటి పర్వతం పైన వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు సన్నిధి చేసి ఉన్నాడు. ఈ పర్వతాన్ని పరిక్రమణం చేయడం అనేటువంటి సంప్రదాయం ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఈ సింహగిరి పరిక్రమణం ప్రదక్షిణ ఉత్సవాన్ని జరిపించుకోవడం అనేటువంటిది అనుచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఈ ప్రదక్షిణం అనేటువంటి సంప్రదాయం మనకి భారతీయ సంస్కృతిలో చాలా పురాణాల నుంచి ఉన్నటువంటి సంప్రదాయం. ఆత్మ ప్రదక్షిణం చేయడం, అలాగే మాతాపితరులకి ప్రదక్షిణం చేయడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గురువుకి ప్రదక్షిణం చేయడం, ఆలయానికి ప్రదక్షిణం చేయడం, ఇలాంటి ప్రదక్షిణం చేయడం అనేటువంటి సుకృతాన్ని అపేక్షిస్తూ ప్రదక్షిణం చేయడం అనే సంప్రదాయం మనకు ఉంది. ఆ సంప్రదాయాన్ని పురస్కరించుకొని మనం ఆలయ ప్రదక్షిణం చేయడం ఉంది. కానీ గిరి ప్రదక్షిణం అంటే పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనేటువంటి సంప్రదాయం చాలా గొప్పది. ఎందుచేతంటే భగవంతుడు పర్వతం మీదనే వేంచేసి ఉంటాడు. విష్ణు పర్వతానాం అధిపతి అని, పర్వతాలకంతటికి అధిపతిగా ఉండి పర్వతాల మీదనే, అంటే పైనుండేటువంటి దేవతలు, కింద నుండేటువంటి భూలోక వాసులు ఇద్దరు కూడా సేవించడానికి అనువుగా పర్వతాల మీద వేంచేసి ఉంటాడు పరమాత్మ. పర్వత స్వరూపంలో ఉంటాడు పరమాత్మ.